చంద్రబాబు మాటలకు చేతలకు ఎప్పుడూ పొంతన ఉండదు. ప్రస్తుతం రైతులు యూరియా కోసం ఎదుర్కొంటున్న ఇబ్బందుల విషయంలోనూ చంద్రబాబు మార్క్ వైఖరి తేటతెల్లమవుతోంది. ఏపీతో పాటు తెలంగాణలోనూ యూరియా కొరత తీవ్రంగా ఉందనేది వాస్తవం. దానికోసం రైతులు పడుతున్న ఇబ్బందులు, అవస్థల దృశ్యాలు నిత్యం కళ్లకు కడుతూనే ఉన్నాయి. ఈ సమస్యను పక్కదారి పట్టించేందుకు చంద్రబాబు కూటమి ప్రభుత్వం చేస్తున్న రాజకీయ జిమ్మిక్కులపై సీనియర్ జర్నలిస్ట్ కేఎస్ఆర్ విశ్లేషణ ఇప్పుడు చూద్దాం. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు చిట్కా వైద్యాలు చెప్పేస్తుంటారు. యూరియా కొరత ఏర్పడితే దాని వాడకం తగ్గించుకోండి చెబుతారు. ధాన్యం కొనుగోలు చేయడం ఇబ్బందిగా ఉంటే వరి వేయవద్దని సూచిస్తారు. అదేదో వ్యవసాయ పనులు ఆరంభమైనప్పుడు రైతులకు తగు సలహాలు ఇచ్చి ఏ ప్రాంతంలో ఏ పంట వేయాలో చెబితే ఉపయోగం తప్ప పంటలు వేసేశాక అవి వద్దని చెప్పినా ఏం ప్రయోజనం ఉంటుంది? తన ప్రభుత్వం అసమర్థత బయటపడుతుందని అనుకుంటే వెంటనే ఎవరికైనా రాజకీయ రంగు పులిమేస్తారు. ప్రస్తుతం రైతులు యూరియా కొరతతో సతమతమవుతుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు అంటూ రైతులకు రాజకీయాలు ఆపాదించి దూషణలు చేస్తున్నారు. చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇన్ని రకాలుగా విన్యాసాలు చేస్తుంటారు. అదే ప్రతిపక్షం ఉంటే మాత్రం అధికారంలో ఉన్న పార్టీపై, ఆ ప్రభుత్వంపై ఇష్టానుసారం ఆరోపణలు గుప్పిస్తుంటారు. ఉన్నవి లేనివి చెబుతారు. ఏపీ, తెలంగాణలో ప్రస్తుతం యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులు రోజుల తరబడి యూరియా కోసం ఎదురు చూస్తున్న సన్నివేశాలు తరచూ కనిపిస్తున్నాయి. యూరియా పొందడానికి పెద్ద ఎత్తున గంటల తరబడి నిలబడవలసి వస్తోంది. అది ఎంత కష్టమో రైతులకే తెలుస్తుంది. చిత్రం ఏమిటంటే టీడీపీ మీడియా, ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి వాటిలో కూడా యూరియా కొరతపై కొన్ని వార్తలైనా ఇవ్వక తప్పడం లేదు. కాకపోతే వారు తమ జిల్లా పత్రికలకు పరిమితం చేస్తున్నారు. చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా సాక్షి మీడియాపైనో వైసీపీ నేతలపైనో చేసే దోషలను మాత్రం మొదటి పేజీలో బ్యానర్లుగా ఇస్తుంటారు. తెలంగాణలో యూరియా కొరత ఉన్నా కేంద్రంపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ మంత్రులు ప్రకటనలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులను ఉద్దేశించి కానీ ప్రతిపక్షాన్ని ఉద్దేశించి కానీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడడం లేదు. ఏపీలో మాత్రం చంద్రబాబు అటు కేంద్రాన్ని అనలేక ఇటు తన ప్రభుత్వ వైఫల్యాన్ని ఒప్పుకోలేక సతమతమవుతున్నారు. అందుకే రైతులను దూషిస్తున్నారనుకోవాలి. యూరియా కొరత సమస్యపై చంద్రబాబు మాట్లాడుతూ రైతుల ముసుగులో రాజకీయం చేస్తే ఖబర్దార్ అని అన్నారట. యూరియా అందుబాటులో ఉందని ఆయన చెబుతున్నారు. అలా ఉంటే సంతోషమే. రైతులకు ఒక క్రమ పద్ధతిలో ఒక టైం ప్రకారం అవసరమైన మేర యూరియాను పంపిణీ చేస్తే ఇబ్బంది ఉండదు. అలా కాకుండా యూరియా దొరుకుతుందో లేదో తెలియని అయోమయ స్థితిలోకి రైతులు వెళ్ళారు. అలా ఎందుకు వారిని అయోమయంలో ఉంచుతున్నారు? ఒకవైపు టీడీపీ తరఫున పచ్చి అబద్ధాలను తమ సోషల్ మీడియాలో ప్రచారం చేస్తుంటారు. అదే టైంలో ఎవరైనా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే వారిపై చంద్రబాబు కేసులు పెట్టిస్తుంటారు. ఇలా తయారైంది ఏపీలో పరిస్థితి అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ చేసే రాజకీయాల్లో రైతులు భాగస్వాములు కావద్దని, ఎరువు లేదని ఎవరైనా చెబితే తానే అక్కడికి వెళ్ళి చూస్తానని, తప్పు ఉంటే చర్య తీసుకుంటానని చంద్రబాబు అన్నారట. అంటే సీఎం స్వయంగా వెళితే తప్ప సమస్యలు పరిష్కారం అయ్యే పరిస్థితి లేదని ఆయనే ఒప్పుకుంటున్నట్లుగా ఉంది. ఎన్నాళ్లుగా ఎన్నిసార్లు ఎన్ని చోట్ల యూరియా కోసం నిలబడిన రైతుల క్యూల వద్దకు సీఎం వెళ్ళారు. నిత్యం ఏదో ఒక చోటకు హెలికాప్టర్ వేసుకుని టూర్ చేస్తుంటారు కదా. ఎక్కడ ఆయనకు క్యూలు కనిపించలేదా? వాటి గురించి మాట్లాడరు. కూటమి ప్రభుత్వం వచ్చాక రైతులపై ఒత్తిడి లేదట, ఆత్మహత్యలు లేవట. అన్ని విధాలుగా సాయం అందిస్తున్నామని చంద్రబాబు సర్టిఫికెట్ ఇచ్చేసుకుంటున్నారు. ఇది ఏ మేరకు నిజమో ఆయనకు తెలుసు, రైతులకు తెలుసు. జగన్ టైంలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అవసరమైన ఎరువులు, విత్తనాలు తదితర అవసరాలను తీర్చడానికి కృషి చేసిన మాట వాస్తవమా కాదా? ఆ రోజుల్లో ఎరువుల కోసం ఇలా ఎప్పుడైనా తంటాలు పడ్డారా? అప్పట్లో ప్రతి ఏటా 13,500 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారా లేదా? అయినా రైతులపై ఒత్తిడి ఉందని ఈయన చెబుతున్నారే, అది ఎలా నమ్ముతారు? తాము అధికారంలోకి వస్తే ప్రతి రైతుకు 20,000 ఇస్తామని చంద్రబాబు హామీ ఇవ్వలేదా? దాన్ని ఒక ఏడాది పూర్తిగా ఎగవేశారా లేదా? ఈ ఏడాది కేంద్రం ఇచ్చే 2,000తో కలిపి 7,000 ఇచ్చారే. వరి, మిర్చి, మామిడి, ఉల్లి తదితర పంటలకు సరైన ధరలు లేక వారంతా ఆందోళనకు దిగుతున్నమాట నిజం కాదా? అయినా రైతులపై ఇప్పుడు ఒత్తిడి లేదని చంద్రబాబు అనడం చూస్తే ఎంత ధైర్యంగా అబద్ధాలు చెప్పగలుగుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తుంటారు. తమ టైంలో రైతులు ఎక్కడైనా రోడ్డు ఎక్కవలసిన అవసరం వచ్చిందా? అలాంటి దృశ్యాలు కనిపించాయా అని కూడా వైసీపీ వారు అడుగుతున్నారు. దీనికి మాత్రం చంద్రబాబు సమాధానం ఇవ్వరు. సరిపడా యూరియా సరఫరా నిజంగా ఉంటే రైతులు రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు రోడ్డు ఎక్కవలసి వస్తోందన్న ప్రశ్న ఎదురవుతోంది. అంటే వ్యాపారులు పక్కదారి పట్టించి బ్లాక్లో అమ్ముకుంటున్నారా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. కొన్ని చోట్ల రైతులకు యూరియాను అరాకొరగా ఇస్తుండటంతో అది ఎలా సరిపోతుందని అధికారులను నిలదీస్తున్నారు. మరికొన్ని చోట్ల అధికార పార్టీ నేతల సిఫార్సులు ఉంటే తప్ప యూరియా ఇవ్వడం లేదు. ఇంకొన్ని ప్రాంతాల్లో
యూరియా పొందాలంటే కాంప్లెక్స్ ఎరువులు కొనాలని షరతులు పెడుతున్నారట. సాక్షి మీడియాలోనే కాకుండా ఎల్లో మీడియాలో కూడా అప్పుడప్పుడు యూరియా కొరత సమస్యలపై వార్తలు వస్తున్నాయి. జనంలో ఎల్లో మీడియా క్రెడిబిలిటీ పోయిందనుకున్నారేమో తెలియదు కానీ సాక్షి మీడియాపైనే చంద్రబాబు విరుచుకుపడుతుంటారు. అంటే దాని అర్థం సాక్షి మీడియాలోనే రైతుల సమస్యలపై వార్తలు వస్తున్నాయన్నమాట. జనంలో ఎవరైనా నిలదీస్తే వారికి వైసీపీ ముద్ర వేసి సమస్యను పక్కదారి పట్టించి యత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్ దీనిపై చంద్రబాబును గట్టిగా ప్రశ్నించారు. తమకు ఓటేస్తే భవిష్యత్తు గ్యారంటీ అన్న చంద్రబాబు ఇప్పుడు రైతులకు బస్తా యూరియా కూడా ఇవ్వలేకపోతున్నారని జగన్ ఎద్దేవా చేశారు. రైతులకు తమ ప్రభుత్వంలో జరిగిన మేలు, ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వంలో రైతులు పడుతున్న పాటలను జగన్ తన ట్వీట్లో వివరించారు. ప్రతిపక్షంగా ఆయన చేసిన విమర్శలను పరిగణలో తీసుకుంటారా లేదా అన్నది చంద్రబాబు ఇష్టం. కానీ రాష్ట్రంలో యూరియా కోసం, గిట్టుబాటు ధరల కోసం రైతులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నది గమనించి చర్య తీసుకోవడం అత్యవసరం. చంద్రబాబు షూరిటీ అంటే భవిష్యత్తుకు మోసం గ్యారంటీ అని ఈ నేపథ్యంలోనే జగన్, ఇతర వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.